నల్గొండ బీజేపీ కార్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఫైర్ అయ్యారు. బీజేపీపై సీఎం చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన ఆయన కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టారు. 2 సంవత్సరాలుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తాను ముఖ్యమంత్రిని అనే విషయాన్ని కూడా మర్చిపోయి నోటికొచ్చినట్టుగా మాట్లాడడం అనేది సిగ్గుచేటు. అటువంటి నియంత్రణ లేని ముఖ్యమంత్రి ఈరోజు మత విద్వేషాలను రెచ్చగొడితే వదిలిపెట్టే ముచ్చటే లేదు. ఖచ్చితంగా కఠినమైన చట్టాలను తీసుకొస్తాము. ఈ మత విద్వేషాలను రెచ్చగొట్టే విషయంలో నియంత్రణ ఉండే విధంగా చట్టాలను తీసుకొస్తామని పనికిరాని మాటలు మాట్లాడుతూ ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారిని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పేర్లు పెట్టి పిలుస్తూ ఉన్నారు. నిన్నటి నుంచి కొత్త నామకరణం చేసిన వారికి రేవంతుద్దీన్ అని. కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మత విద్వేషాలను కులాల మధ్యలో చిచ్చు రగిలించే విధంగా మాట్లాడుతున్నటువంటి మూర్ఖపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే వారు తీసుకురాబోయేటువంటి చట్టాలు మొదటగా వర్తిస్తాయనే విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. గత 2 సంవత్సరాలుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తాను ముఖ్యమంత్రిని అనే విషయాన్ని కూడా మర్చిపోయి నోటికొచ్చినట్టుగా మాట్లాడడం అనేది సిగ్గుచేటు. అటువంటి నియంత్రణ లేని ముఖ్యమంత్రి ఈరోజు మత విద్వేషాలను రెచ్చగొడితే